వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. మార్కెట్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, నాజర్పేట నరసింహస్వామి దేవస్థానం, తులసిరామ్ చౌక్లోని సీతారామస్వామి దేవస్థానం, మారిస్పేట అప్పలస్వామి దేవస్థానం, ఇస్లాంపేట రామ మందిరాలలో వివిధ రూపాల్లో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం 5 గంటలకు స్వామివార్ల ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం వైభవపేతంగా జరిగినది. ఈ దేవాలయంలో 5 గంటల నుంచి శంకుతీర్థము మరియు తీర్థప్రసాద వినియోగం జరుగును. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ముక్కోడి దేవత దర్శనం మనకు భాగ్యం కలుగుతుంది. కాబట్టి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించి సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పాత్ర కావలసి కోరుతున్నాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెనాలి నాదర్పేటలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఉదయం నుంచి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచి అనేక వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసాం. అలాగే రాముల వారిని నరసింహస్వామి అవతారంగా తీర్చిదిద్దామండి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నాయి. అలాగే రేపు కోడారి కార్యక్రమం, గోదాదేవి అమ్మవారికి 108 గంగాలాలతో పాయసం నివేదన చేయడం జరుగుతుందండి. అలాగే 13వ తారీఖు ఉదయం శివముక్కోటి, సాయంత్రం పిల్లల మీద భోగిపళ్ళు పోయేట, తదుపరి గోదాదేవి కళ్యాణం చేయి తలపెట్టామండి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో
శుక్రవారం ఉదయం ముందస్తు సంక్రాంతి వేడుకలను అంబరాన్ని అంటిన విధంగా సంబరాలు జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి ఇస్కాన్ ఆలయ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులంతా ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. ఆ తర్వాత చిన్నారుల తలలపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, దాసరి రంగలక్ష్మి దంపతులు, బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహ గౌరదాస్ మాట్లాడుతూ మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను బాల్యం నుండి నేర్పించవలసిన అవసరం ఉందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని పిల్లలకు తెలియచెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్పించాలి. ఎంత గొప్పవారైనా మూలాలు మరవకుండా మనకు సాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని సింహ గౌరదాస్ అన్నారు. ఎందుకంటే కల్చర్తో చాలా విలువలు, వాల్యూస్ లింక్ అయి ఉంటాయన్నమాట. ఆ వాల్యూస్ అనేవి మన హ్యాపీ లివింగ్కి చాలా ఉపయోగకరం. కల్చర్ లేకుండా ఎవరు కూడా హ్యాపీగా జీవించలేరు. నువ్వు చదువులో ఎంత హైట్స్కి వెళ్ళినా, నువ్వెంత ఆర్థికంగా ఎకనామికల్గా ఎంత పైకి వెళ్ళినా, మంచి కల్చర్ లేకపోతే నువ్వు సుఖ సంతోషాలతో ఉండలేవు. ఓకే, సపోజ్ హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ బ్రదర్ ఎలా ఉండాలి, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలి, ఇండియన్ కల్చర్ నేర్పిస్తుంది. వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదు. వేరే దేశాల్లో మన కల్చర్ ఎక్కడ లేదు. కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల్లో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. హ్యాపీనెస్ ఎందుకు ఉంది? కల్చర్ ఉంది కాబట్టి. రైతులు పడుతున్న కష్టాలను బాల్యం నుండి చిన్నారులకు తెలియచెప్పి అన్నదాతలైన రైతులను గౌరవించడం విద్యార్థి దశ నుండి నేర్పించాలని మురళీకాంత్ అన్నారు. Every one of you are aware that Nehru Niketan for the past 50 years we are not only concentrating on academics, marks, వీటినే కాకుండా స్టూడెంట్స్లో ఒక మల్టీఫెసెట్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ గురించి, మన లివింగ్ స్టైల్ గురించి, మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఎలా జీవించారు, ఎలా జరిగేవి అనేవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద ఫెస్టివల్స్ ఇన్ అవర్ క్యాంపస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి హియర్. అండ్ సంక్రాంతి అంటే ఇప్పుడే మేడం చెప్పారు, ఏంటి సంక్రాంతి? సో అందరు రోజు అన్నం తింటున్నారా? సో వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ రైస్ ఫ్రమ్? Agriculture, and the person who is farming is what we call as a farmers, right? ఇవాళ మనం ఈరోజు చక్కగా తిని హ్యాపీగా ఎనర్జెటిక్గా ఇక్కడ డ్యాన్స్లు వేసి ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మనకు అన్నం పెట్టే ఫార్మర్స్ ఉండటం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాము. మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి. వీ షుడ్ show our gratitude to them, and I request every one of you to give a big round of applause to all the farmers. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుతున్నట్లు చెబుతూ సంక్రాంతి ప్రత్యేకతలను సవివరంగా తెలిపారు. సంక్రాంతి అంటే బొమ్మలు కొలువు పెట్టాలి, భోగి పళ్ళు, కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, ముగ్గులు రంగోలీ వేసుకోవాలి.
ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తున్న టైం ఇది. సో పిల్లలందరికీ యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం, 4 సెల్ఫీలు తీసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్టులు చేసుకోవటం, అదే పండుగ అయిపోయింది. 10 minutesలో అయిపోయింది పండుగ. ఇంకా మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం. పిండి వంటలు, మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు. సో అవన్నీ తెలియజెప్పాలని మా ఈ స్మాల్ ఎఫర్ట్. సో పిల్లలందరికీ కూడా మన కల్చర్ని, ట్రెడిషన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో అంగన్వాడీలు పాల్గొన్నారు. జీతాలు పెంపు, మెనూ ఛార్జీల పెంపుతో పాటు అనేక సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు భావన్ నారాయణ, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 నెలల కాలంలో కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి, పీడీ గారికి విజ్ఞప్తి చేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ 21వ తారీఖు నాడు జనవరి 6వ తారీఖు నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం, 10వ తారీఖు ముట్టడి చేస్తామనేటువంటిది కూడా రాతపూర్వకం ఇచ్చిన ఈ 15 రోజుల్లో కూడా అధికారులు స్పందించినట్టు నేపథ్యంలో ఈ పోరాటం జరుగుతూ ఉంది. పొన్నూరు న్యాయవాది ప్రకాశ్ రావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు విధులను బహిష్కరించి జిల్లా కోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత బాధితుడిపై 2 కేసులు పెట్టాడన్న బార్ ఫెడరేషన్ తప్పుపట్టింది. ఇప్పటికైనా పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వెంకటరెడ్డి శాంతకుమార్ హెచ్చరించారు. పోలీసులు ఈ విధంగా అడ్వకేట్స్ ఈ విధంగా వచ్చడానికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయాలని చూస్తే ఇంకా ఊరుకోమని చెప్పేసి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కేవలం ఒక దళిత అడ్వకేట్ అని చెప్పేసి ఆ విధంగా కొట్టడం దారుణం. ఇంత అతను రావడంతో అసలు అడగకుండా కూడా వెంటనే కొట్టడం, కింద పడి అతను కూడా తీసుకెళ్లి చొక్కా పెట్టుకొని లాక్కొని పోవడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ పైన కేసుని 2 రోజుల తర్వాత అంటే 2వ తేదీన కేసు నమోదు చేశారు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే దానికి ఈ సంఘటనే కారణం మనకు అర్థం అవుతుంది. కాబట్టి పోలీసులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ 3ని తక్షణమే సస్పెండ్ చేయాలా. సిఐ పైన, డాక్టర్ పైన కేసు నమోదు చేయకపోతే ఈరోజు పొన్నూరులో జరిగే బార్ ఫెడరేషన్ సమావేశంలో భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. దాని ప్రకారం జరుగుతుంది. ఎస్ఐ గారు అట్లాగే సిఐ వీళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ వాసుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.